మర్ కర్ రాక్ హోనా అంటే అర్థం బయట ప్రపంచంతో చనిపోయి జ్ఞానంలో జీవించడం, త్యాగి, తపస్విగా సర్వస్వం సమర్పణ అవ్వడం. అయితే ఆత్మలో ఈ భావం ఎప్పుడు వస్తుంది? బీజరూపి ఆత్మలు ఈ స్థితిని పొందినప్పుడు. ఈ స్థితి ఎలాంటిదంటే బేహదాత్మ కేవలం విశ్వ కళ్యాణం కోసమే జీవిస్తుంది. పర్సనల్గా తన కోసం ఏమీ ఆలోచించదు. దీనిని బ్రహ్మస్థితిని పొందడం అంటారు. బ్రహ్మస్థితిని పొందడం తప్ప వేరే ఏ కోరిక లేకపోవడం. హద్దు ప్రపంచంలోని అన్ని కనెక్షన్స్, బంధాలను మనసుతో మర్చిపోవాలి. ఇక్కడ ప్రతి మాట మనసుకు సంబంధించి వస్తుంది. ఎందుకంటే ముందుగా భావం అనేది మనసు నుండి పుడుతుంది. మనసుని హద్దు ప్రపంచానికి అతీతమైన స్థితికి తెచ్చుకోవడం. ఆలోచించడానికి ముందే నేను ఎందుకు ఆలోచించాలి అని ఆలోచించమని బాపూజీ చెప్పారు. అంతర్లీనంగా మన ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అది బ్రహ్మ సమానం, బేహద్ పరంపిత బాప్ సమానం. ఈ స్థితిలో ఎలా నడిపిస్తే అలా మనం నడవాలి. దీనిని సంపూర్ణంగా సరెండర్ భావన అంటారు. మన మనసులోని ఆలోచనలు కూడా మనవి కాకూడదు. ఎందుకంటే మనసు కారణంగానే మనం ఇప్పుడు భూమిపైన ఉన్నాము. ప్రతి ఆలోచన కేవలం విశ్వ కళ్యాణం కోసమే కావాలి. బ్రహ్మ కోరిక మన కోరిక అయి ఉండాలి.